బిల్ గేట్స్ ఇది తెలుగువారికి చాలా పరిచయం ఉన్న అత్యంత ఇష్టమైన పేరు. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి 90వ దశకంలో వచ్చిన బిల్ గేట్స్, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో హైదరాబాద్ నగరానికి వచ్చిన బిల్ గేట్స్ ఇక్కడ చేసిన శంకుస్థాపనలు కానీ లేకపోతే ఇచ్చిన హామీలు కానీ ఆ తర్వాత వెంటనే అమల్లోకి రావడం, అభివృద్ధికి నోచుకోవడం, తద్వారా హైదరాబాద్ ఇవాళ ఈ రూపంలో ఉంది అని అంటే అందులో బిల్ గేట్స్ది చాలా కీలకమైన పాత్ర. మైక్రోసాఫ్ట్ని ఇండియాలో అవుట్ సైడ్ యూనిట్గా పెట్టింది మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోనే. ఆ రోజు హైదరాబాద్ రావడానికి, ఆయనను తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం చాలా కష్టమైనప్పటికీ చివరికి ఒప్పించి తీసుకురావడం, ఆ వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అవకాశాలని, అప్పటి ప్రభుత్వం చేస్తున్న కృషిని, ఇచ్చిన ప్రజెంటేషన్ని చూసి ఇష్టపడిన లేకపోతే ఆశ్చర్యపోయిన బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత, ఆ రోజు ఆయన ఇక్కడ మైక్రోసాఫ్ట్ సెంటర్ని ఏర్పాటు చేశారు. తద్వారా అది ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో మనము ఇంకా అది మాటల్లో చెప్పవసరం, ఎన్నిసార్లు చెప్పుకున్నా అది హైటెక్ సిటీ కానీ లేకపోతే ఐటీ అభివృద్ధి కానీ, మైక్రోసాఫ్ట్ ఇక్కడ రావడానికి కానీ, ఆ తర్వాత చాలా 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 వచ్చాయి. మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అన్ని క్యూ కట్టాయి, అది వేరే విషయం అనుకోండి. సో అలాంటి బిల్ గేట్స్ హైదరాబాద్ నగరంలో ఇంత అభివృద్ధికి కారణమైన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే బిల్ గేట్స్ రావడం సాధ్యమైంది. అయితే బిల్ గేట్స్ రావడం సాధ్యమైంది అంటే బిల్ గేట్స్ రావడం వల్ల అయిపోయిందా అని ఎవరైనా అంటే అది అతి తెలివి తక్కువ ప్రశ్న, మూర్ఖత్వంతో కూడిన ప్రశ్న. బిల్ గేట్స్ రావడం వల్ల అయిపోయిందా అంటే ఎస్, అయిపోయింది. బిల్ గేట్స్ రావడం అనేది ఒక మైల్ స్టోన్. మనకు ఉదాహరణ హైదరాబాద్, ఎక్కడికో వెళ్ళి చెప్పుకోని అవసరం లేదు బిల్ గేట్స్ రావడాన్ని. హైదరాబాద్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. తర్వాత మిలిండా గేట్స్, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న వివిధ రంగాల్లో, ప్రత్యేకించి విద్య వైద్య రంగాల్లో ఆ ఫౌండేషన్ చేస్తున్న సేవలు మామూలు సేవలు కావు. అలాగే వ్యవసాయానికి కూడా ఆ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు, ఇస్తున్న నిధులు చిన్న చిన్న మొత్తాలు కావు. సో అలాంటి బిల్ గేట్స్ ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతానికి రావడం, అక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు కానీ లేకపోతే ఆధునిక టెక్నాలజీని దాన్ని ఓన్ చేసుకుని టెక్నాలజీతో పరిపాలన సాగిస్తున్న తీరుని కానీ, అలాగే ఆర్టీజీఎస్ ద్వారా చేస్తున్న పరిపాలన కానీ, ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యాన్ని మెచ్చుకోవడం, ఆశ్చర్యానికి అవ్వడమే కాదు చాలా మెచ్చుకున్నారు. అయితే బిల్ గేట్స్ ఇవాళ రావడానికి గల కారణం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఆయన ఎందుకు వచ్చారు, వస్తూ ఏం తెచ్చారు? ఎందుకంటే రాగానే ఆయన ఏదో ఒకటి ఒక మైండ్లో ఒక ఆలోచనతో వస్తారు. ఎందుకు వస్తారు? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్తూనే ఒక మైండ్లో ఒక ఆలోచనతో వెళ్తారా అంటే ఖచ్చితంగా ఏ పెట్టుబడిదారులైనా పారిశ్రామికవేత్తలైనా ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం గురించి కొంత స్టడీ చేస్తారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఏం చేయొచ్చు మనం అనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కాబట్టి ఏదో చేయాలనే ఒక ఆలోచనతో వస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గురించి అన్నీ తెలిసి చంద్రబాబు నాయుడుతో ముందుగానే ఉన్న పరిచయంతో ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ లేకపోతే ఐటీకి సంబంధించి కానీ లేకపోతే ఆధునికంగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కానీ మైక్రోసాఫ్ట్ ద్వారానో ఇంకో దాని ద్వారానో ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయాలనే ఒక ఆలోచనతోనే బిల్ గేట్స్ ఇవాళ మనం వచ్చారని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. కాబట్టి బిల్ గేట్స్ రాక ఆంధ్రప్రదేశ్కి ఏదో తీసుకొచ్చింది. తర్వాత ఇక్కడ పరిపాలన జరుగుతున్న తీరు చంద్రబాబు 95 నాటికి ఈనాటికి దాదాపు 30 ఏళ్ళకి ఆయన అభివృద్ధిలో తీసుకొచ్చిన మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు, ఇవన్నీ చూసిన తర్వాత బిల్ గేట్స్ ఇవన్నీ చూశాక వెళ్తూ కూడా ఏదో చెప్పే ఉంటారు. ఖచ్చితంగా వస్తున్నప్పుడు ఆలోచనలు, వెళ్తున్నప్పుడు ఆలోచనలు ఏం జరిగాయి, బిల్ గేట్స్ ఏ రకమైన మాట ఇచ్చారు, లేకపోతే ఎలాంటి ఆలోచనలు షేర్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడుతో, అలాగే ఐటీ మంత్రి లోకేష్తో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఎలాంటి ఆలోచనలు షేర్ చేసుకున్నారు, హైదరాబాద్ తరహాలో అమరావతికి ఎలాంటి
లేదా ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే ఐటీ క్యాపిటల్గా వైజాగ్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి వైజాగ్కి లేదా రాయలసీమ ప్రాంతానికి మొత్తంగా, ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి బిల్గేట్స్ ఫౌండేషన్తో ఆల్రెడీ కుప్పం ప్రాంతంలో కొన్ని ప్రాజెక్టులు నడుస్తున్నాయి ఆ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో రాయలసీమ ప్రాంతంలో. సో అలాంటివి ఇంకేమన్నా డిస్కస్ చేశారా, ఎలాంటి హామీలు వచ్చాయి? సో మొత్తంగా బిల్గేట్స్ టూర్ ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ రాజధానికి, ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకి, ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకి, ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగానికి, వ్యవసాయ రంగానికి ఎలాంటి ఊపునిచ్చింది అనేది ఒకసారి మనం దాని గురించి చర్చించవచ్చు. అలాగే హైదరాబాద్కి వచ్చి, ప్రత్యేకించి హైదరాబాద్కి బిల్గేట్స్ వచ్చినప్పుడు ఏం జరిగింది అనే దానికి నేను చెప్పడం కాదు, ఒట్టుగా మీరు గూగుల్లో కొడితే 95 బిల్గేట్స్ టూర్ టు హైదరాబాద్ రిజల్ట్స్ అనే ఒక చిన్న ఇది కొడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చదివి వినిపిస్తాను. బిల్గేట్స్ ఇంటరాక్షన్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఇన్ ద mid-90s often recalled as part of the 95-97 period surrounding Naidu taking office. ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆ టూర్ అనేది ఒక ల్యాండ్మార్క్ ఈవెంట్ దట్ క్యాటలైజ్డ్ హైదరాబాద్ ట్రాన్స్ఫార్మేషన్ ఇంటూ మేజర్ ఐటీ హబ్. ఇది నేను చెప్తున్నది కాదు, గూగుల్లో ఏఐలో వస్తున్న ఇన్ఫర్మేషన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కొత్తలో బిల్గేట్స్ అక్కడికి రావడంతో ఆ టూర్ అనేది ఒక మైల్ స్టోన్గా తయారైంది. ఎందుకంటే హైదరాబాద్ని ఒక ఐటీ హబ్గా తయారు చేసింది ఆ పర్యటన. కీ రిజల్ట్స్ ఆఫ్ ది మీటింగ్: ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్. నాయుడు కన్విన్స్డ్ బిల్గేట్స్ టు సెట్ అప్ మైక్రోసాఫ్ట్స్ ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ది యుఎస్ఏ ఇన్ హైదరాబాద్. అమెరికా తర్వాత అవుట్ సైడ్ వేరే కంట్రీలో మైక్రోసాఫ్ట్ అభివృద్ధి సంస్థని, ఒక మొట్టమొదటి సంస్థని, అమెరికా తర్వాత ఫస్ట్ కార్యాలయాన్ని, ఫస్ట్ సంస్థని ఏర్పాటు చేసింది హైదరాబాద్లోనే. మీరు కనుక మన గూగుల్ డేటా సెంటర్ని, గూగుల్ సంస్థ ఫస్ట్ డేటా సెంటర్ని అవుట్ సైడ్ అమెరికా, ఫస్ట్ అమెరికాలో వైజాగ్లోనే పెడుతోంది. మీరు అది ఒకసారి గుర్తొస్తుంది, మనకి చదివితే అది గుర్తొస్తుంది. సో ఇప్పుడు బిల్గేట్స్ ఎలాంటి హామీ ఇచ్చారు? గూగుల్ ఆల్రెడీ ఫస్ట్ సెంటర్ని ఏర్పాటు చేసింది. మైక్రోసాఫ్ట్ ఏం చేసే అవకాశం ఉంది? అఫ్కోర్స్ మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఆయన ఆ బాధ్యతల్లో లేరు, కానీ ఆయన స్టేక్స్ అవి ఉన్నాయి. ఎలాంటి హామీ ఇచ్చుంటారు? తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైటెక్ సిటీ. ద మీటింగ్ లెయిడ్ ద ఫౌండేషన్ ఫర్ హైటెక్ సిటీ, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ విచ్ బికేమ్ ఏ హబ్ ఫర్ మల్టీనేషనల్ ఐటీ ఫర్మ్స్. ఆ రోజున బిల్గేట్స్ వచ్చినప్పుడు వేసిన హైటెక్ సిటీకి వేసిన శంకుస్థాపన రాయి ఇవాళ మల్టీనేషనల్ ఐటీ ఫర్మ్స్కి ఎలాంటి హబ్గా తయారైంది అనేది ఇంకొకటి కూడా గూగుల్లో కొడితే ఏఐలో వచ్చిన ఇన్ఫర్మేషన్. తర్వాత 40-minute ప్రజెంటేషన్. ఇనిషియల్లీ గేట్స్ వాజ్ బిజీ అండ్ ఆఫర్డ్ ఓన్లీ ఏ బ్రీఫ్ క్యాజువల్ ఇంటరాక్షన్. నాయుడు సెక్యూర్డ్ a 10-minute slot which turned into a 40-minute presentation using a laptop. The first such presentation by an Indian politician to Gates, showcasing India's IT potential. అసలు ఆయన హైదరాబాద్ రావడానికే టైం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు పదే అడిగితే 10 నిమిషాల టైంని ఇస్తే ఆ 10 నిమిషాల టైం కాస్త 40 నిమిషాల ప్రజెంటేషన్గా చంద్రబాబు నాయుడు ల్యాప్టాప్లో ప్రజెంట్ చేస్తే ఆ ప్రజెంటేషన్ను ఇండియాలో ఉన్న ఐటీ పొటెన్షియల్ గురించి చంద్రబాబు నాయుడు ప్రజెంట్ చేసిన తీరుని కూడా అక్కడ ఏఐ చెప్తుంది. మనం గూగుల్లో బిల్గేట్స్ పర్యటన హైదరాబాద్ ఏం జరిగిందని కొడితే ఐటీ నాయుడు పర్సోనా. ద సక్సెస్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఎస్టాబ్లిష్డ్ నాయుడు యాజ్ ఎ ఫార్వర్డ్ థింకింగ్ ప్రో బిజినెస్ లీడర్ ఆఫెన్ డబ్డ్ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ స్పర్డ్ ద గ్రోత్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ. హైదరాబాద్కి బిల్గేట్స్ వచ్చిన తర్వాత ఆ టూర్ సక్సెస్ అవ్వడం, అనుకున్న ఐటీ పరిశ్రమలు రావడంతో చంద్రబాబు నాయుడు ఆయనకున్న వ్యక్తిత్వాన్ని, ఆయనకున్న ప్రమోషన్నే మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనని ఒక విజనరీ లీడర్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఆ టూర్ తర్వాత ఆ టూర్ కోసం చేసిన కృషి, ఆ తర్వాత దాని కంటిన్యూటీ చర్యలు, ఇవన్నీ. ఆ తర్వాత ఆయనని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడిని పేర్కొనడం,
ఆ తర్వాత ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్న ఐటీ గ్రోత్కి ఆనాడు బీజం పడిన తీరు వీటన్నిటిని కూడా నేను చెప్పడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్లో కొడితే చెప్తోంది. తర్వాత లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. దిస్ ఇనిషియల్ మీటింగ్ ఈజ్ క్రెడిటెడ్ విత్ paving the way for Microsoft to establish a massive presence in the city, eventually resulting in the development of a huge campus in Hyderabad. ఆ తర్వాత ఎంత పెద్ద క్యాంపస్, రీసెంట్ గానే మైక్రోసాఫ్ట్ హ్యూజ్ క్యాంపస్ కూడా వచ్చింది. ఎందుకంటే ఆనాడు ఇక్కడ ఫస్ట్ అవుట్ సైడ్ సెంటర్ని ఇక్కడ పెట్టడం వల్ల మైక్రోసాఫ్ట్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్లో ఉన్న వాతావరణం కానీ ఇక్కడ ఉన్న తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానికి కంటిన్యూ వాళ్ళ సహాయ సహకారాలు అందించడం వల్ల ఆ తర్వాత వచ్చిన డెవలప్మెంట్, మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ కూడా మనం చూస్తున్నాం. ద మీటింగ్ వాజ్ ఎ పివోటల్ మూమెంట్ ఇన్ ద బై బెంగళూరు హలో హైదరాబాద్ ఎరా విచ్ షిఫ్టెడ్ ది ఐటీ ఫోకస్ టువర్డ్ ది సిటీ ఇన్ ద లేట్ 90s. నిజానికి బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చే నాటికి ఇండియాలో ఐటీ హబ్గా ఉన్నది సాఫ్ట్వేర్ సిటీ ఏది అని అంటే బెంగళూరు. అలాంటిది బిల్ గేట్స్ వచ్చిన తర్వాత బిల్ గేట్స్ని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన కృషి, ఆ తర్వాత ఐటీ డెవలప్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు, చేసిన కృషి ఆనాడు బీజం పడింది. దేనికి అంటే బై బెంగళూరు హలో హైదరాబాద్ అనే ఒక కొత్త యుగానికి, కొత్త నానుడికి ఆనాడు బీజం పడిందని నేను చెప్పడంలా గూగుల్లో మనం బిల్ గేట్స్ టూర్ టు హైదరాబాద్ అని కొడితే ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిస్తున్న సమాచారం మీరు ఎవరిని కొట్టినా వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చంద్రబాబు నాయుడు పదే పదే అంటూ ఉంటారు, నేను ఆనాడు చెప్తే అందరూ నవ్వారు, ఆనాడు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు స్నోలు పౌడర్లని రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు ఎద్దేవా చేసేవాళ్ళు, ఇలా చాలా సందర్భాల్లో సెల్ ఫోన్ గురించి మాట్లాడితే ఇప్పటికీ ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. బుద్ధిమాంద్యంతోనో లేకపోతే రాజకీయపరమైన అక్కస్తోనో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఏదైనా చెబితే ఎగతాళి చేసే కొంతమంది వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఐటీ చెప్తోంది, నేను కాదు, ఏఐ చెప్తోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందో వినండి ఒకసారి. వెన్ బిల్ గేట్స్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నెట్ ఇన్ 1995 అండ్ పీపుల్ లాఫ్డ్. 1995లో బిల్ గేట్స్ ఇంటర్నెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ప్రజలు నవ్వారు. పీపుల్ అంటే ప్రజలంటే కామన్ పీపుల్ కాదు, ఈ పొలిటికల్ పీపుల్, బిజినెస్ పీపుల్ నవ్వారు బిల్ గేట్స్ చెప్పే ఐటీ ఏంటి అని, ఈ అంటే ఇంటర్నెట్ అనే దాని గురించి చెప్తుంటే. ఏమని, ఎ మియర్ 30 years ago, అప్పుడు 30 ఏళ్ల ముందు, అండ్ నౌ వీ డిస్కస్ ఫిలాసఫీ అండ్ మ్యాథమెటిక్స్ విత్ మెషిన్ ఇంటెలిజెన్స్ హోల్ వైల్ రోబోట్స్ డూ అవర్ డిషెస్ అండ్ లాండ్రీ. ఆనాడేమో బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఆనాడు ఐటీ గురించి, ఐటీ విప్లవం గురించి చెబితే 30 ఏళ్ల నాడు ఆనాడు నవ్వాం. కానీ 30 ఏళ్ల తర్వాత ఇవాళ చూస్తే ప్రతిదీ తత్వం దగ్గర నుంచి మ్యాథమెటిక్స్ దగ్గరికి మెషిన్ ఇంటెలిజెన్స్ చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే రోబోస్, ఐటీ ద్వారా తయారవుతున్న రోబోస్ మన బట్టలు ఉతుకుతున్నాయి, మన అంట్లు తోముతున్నాయి. ఇదే ఈ ఐటీ, ఈ కంప్యూటర్స్, ఈ ఇంటర్నెట్ గురించి ఆనాడు బిల్ గేట్స్ చెప్పింది. ఆ బిల్ గేట్స్నే ఆనాడు ఇక్కడికి 30 ఏళ్ళ నాడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది తెలుగు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి. ఆ శంకుస్థాపనే ఇవాళ మన గ్రోత్ చూస్తున్నాం. మనం ఇక్కడ హైదరాబాద్ గ్రోత్ అయిందంటే అది మామూలు హైదరాబాద్ నగరానికి గ్రోత్, హైదరాబాదు, తెలంగాణ, తెలుగు ప్రజలు రెండు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని జిల్లాల ప్రజలు ఇక్కడ ఉద్యోగాలు చేస్తారు. ఇవాళ దాదాపు 20 లక్షల మంది ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కుటుంబాలు బతుకుతున్నాయంటే చిన్న విషయం కాదు ఇది, ఆనాడు బిల్ గేట్స్ రావడం వల్లనే. సో అలాంటి బిల్ గేట్స్ మళ్ళీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కాబట్టి తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి ఉపయోగం జరిగే అవకాశం ఉంది, ఏం తెచ్చారు, ఏమి ఇచ్చారు, వెళ్తూ ఏం చెప్పారు. చిన్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇవాళ అమరావతికి వచ్చిన విషయాన్ని మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. అయితే దాని మీద చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు విక్రమ్ పూలా గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. బిల్ గేట్స్ అమరావతి టూర్ మీ ఇనిషియల్, మీరు ఇప్పుడు చాలా అంశాలు ప్రస్తావించారండి సార్. అయితే ఇక్కడ
అంటే లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక 5 నిమిషాలు సమయం కోరినటువంటి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ ని 1997లో ఒక 5 నిమిషాలు చాలు నాకు మీతో కలవటానికి అని అడిగిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈ రోజు బిల్ గేట్స్ వచ్చి 5-6 గంటల సమయం ఆయన అక్కడ గడపటం అనేటువంటిది, అది ఆర్టీజీఎస్ చూడటం కావచ్చు, లేదంటే మిగతా కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలని చూడటం కోసం ఆయన దాదాపుగా 6 గంటల సమయాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెచ్చించడం అనేటువంటిది అసలు నిజంగా అది కళా నిజమా అని అనిపిస్తుందండి. అంటే లైఫ్ అంటే జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. ఒక వ్యక్తికి 5 నిమిషాలు నాకు చాలు సమయం అంటే ఆయన ససేమరా అన్న కూడా చివరికి ఒప్పించి 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం కోరినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈరోజు బిల్ గేట్స్ వచ్చి ఇవాళ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం కాక దాదాపు 6 గంటల సమయం పాటు ఆయన అక్కడ గడిపి వెళ్ళారని అంటే నిజంగా ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి సన్నివేశం అండి. అయితే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పిన అంశాలతో పాటు నేను కొన్ని అంశాలను జోడిస్తాను. అంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పదే ఎందుకు కోట్ చేశానంటే జంజీ తరానికి మనం చెప్పేది అర్థం కాదంటే వాళ్ళకి తెలియదు. అది ఒకటి. రెండోది ఈ సోకాల్డ్ బుద్ధిమాంద్యము లేకపోతే ట్రోలర్స్ కొంతమంది ఉన్నారు కదా, వేరే ఫీలింగ్స్ తో చంద్రబాబు నాయుడు గారిని ఆయన నేను అది చేశాను ఇది చేశాను అన్నప్పుడల్లా ట్రోల్ చేసే కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం బాబు మేము చెప్పే మాటలు కాదు నాయన, చెప్పడం కోసం చెప్పాను. మీరు చాలా వాళ్ళు అంగుష్ట మాత్రులు. ఎందుకంటే అటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది ఈ రోజు మీరు నిజమే, వాళ్ళ యువతరానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే వాళ్ళ రెడీమేడ్ గా మనం చాట్ జీపీటీకో ఏఐకో వెళ్ళి చూడటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది సాధించడం వెనక ఒక చిన్న డ్రామా కూడా జరిగిందండి. అది నేను చెప్తాను. నేను నా పుస్తకంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి రాసినటువంటి పుస్తకంలో కూడా నేను మొత్తం వివరించాను అనమాట. 1997లో బిల్ గేట్స్ ఢిల్లీ వచ్చాడండి. ఢిల్లీ వచ్చినప్పుడు ఆయన గౌరవార్థం ఫ్రాంక్ వైస్నర్, ఆయన ఇండియాలో అమెరికా రాయబారిగా ఉన్నాడు. ఆయన బిల్ గేట్స్ గౌరవార్థం ఆయన ఢిల్లీలో ఒక కాక్టైల్ పార్టీ ఒకటి అరేంజ్ చేసి అందరినీ పిలిచారు. బిజినెస్ మ్యాన్లు, అదేవిధంగా అన్ని రకాల రంగాలకు చెందినటువంటి ప్రముఖుల్ని పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది బిల్ గేట్స్ వస్తున్నాడు, ఇట్లా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన ఇంపార్టెన్స్, ఆయన ప్రాముఖ్యత చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఆయన ఫ్రాంక్ వైస్నర్ ని అడిగారు, నాకు ఒక 10 నిమిషాలు సమయం ఇప్పించాలి అని. అంటే ఫ్రాంక్ వైస్నర్ కి చంద్రబాబు నాయుడు గారి ప్రాముఖ్యం అంటే ఆయన పొలిటికల్ గా ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ కి అవుట్ సైడ్ సపోర్ట్ నిలబడటానికి ఉన్నటువంటి పరిస్థితి. అంటే డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ అనేది మళ్ళీ కొంత ఆ రోజు, ఎందుకంటే నేను దానికి ఒప్పుకోను, ఎందుకంటే ఎన్డీఏ కన్వీనర్ గా ఆయనకున్న ఆయన ఏనాడు కూడా ప్రభుత్వం మీద నాకు ఇది కావాలని ఒత్తిడి చేయలేదండి. అంటే డిఫాక్టోగా ఆయన చాలా ఫ్రెండ్లీగా చాలా స్నేహపూర్వకంగా వాజ్పేయి గారు ఆయనకున్నటువంటి అనుభవం ప్రైమ్ మినిస్టర్ అన్నా లేదా ఎన్డీఏ కన్వీనర్ అయినా ఆంధ్రప్రదేశ్ గురించే తప్పించాడు తప్ప రాజకీయం కోసం ఆయన మెడ మీద కత్తి పెట్టి నాకు ఇది కావాలని కోరినటువంటి సందర్భం లేదు. వారు అడిగినవన్నీ ఆయన అర్థం చేసుకున్నారు ఆ రోజు వాజ్పేయి గారు. సరే, కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఈ ఫ్రాంక్ వైస్నర్ చంద్రబాబు నాయుడు గారితో మీరు కాక్టైల్ పార్టీకి రండి ఇట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు నేను కాక్టైల్ పార్టీకి నేను అటెండ్ కాను, నేను హాజరు కానటువంటి పార్టీలకి, నాకు ప్రత్యేకంగా ఒక్క 10 నిమిషాలు చాలు అని అంటే సరే నేను మళ్ళీ చెప్తానని ఆయన కొంత సమయం తీసుకున్న తర్వాత మళ్ళీ బిల్ గేట్స్ కి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పి ఆయన్ని కన్విన్స్ చేసి ఫ్రాంక్ వైస్నర్ ఈ పార్టీ ముందుగానే ఢిల్లీలో ఈయనకి అపాయింట్మెంట్ అరేంజ్ చేశాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 10 నిమిషాల ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ అది దాదాపు 40 నిమిషాల పాటు సాగిందండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని పూర్తిగా ఆవిష్కరించి ఇక్కడ ఐటీకి చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఇక్కడ పొటెన్షియాలిటీ ఏంటి, హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అదేవిధంగా తమ ప్రభుత్వం ఏ విధంగా ఐటీని ప్రమోట్ చేయడానికి ఇక్కడ కాలేజెస్ ఏ విధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ సీట్లను పెంచడం, అదేవిధంగా
ప్రైవేట్ రంగంలో కూడా ఎక్కువ సీట్లను తీసుకురావడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఏ విధంగా విద్యలో ముందంజ వేస్తున్నారు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. అప్పటి వరకు భారతదేశంలో ఏ పొలిటీషియన్ కూడా పవర్ పాయింట్ ల్యాప్టాప్ పట్టుకునే వాళ్ళే తక్కువ కదా అప్పుడు దేశంలో చేసి మొత్తం ఆయన ముందు ఆవిష్కరిస్తే ఆయన కొంత కన్విన్స్ చేసి ఏం కావాలి మీకు అని అడిగితే, మీరు మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని హైదరాబాద్ లో నెలకొల్పాలని అడిగితే, మాకు అటువంటి ఆలోచన ఏమి లేదు, హైదరాబాద్ అంటే అవుట్ సైడ్ అమెరికా ఏర్పాటు చేయాలన్న ఆలోచన నాకు అయితే లేదు, అయితే అటువంటి ఆలోచన వస్తే నేను చూస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఏం జరగలేదండి, అక్కడ ఒక స్తబ్దత ఏర్పడింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళారు, సియాటిల్ వెళ్ళారు. సియాటిల్ వెళ్ళి మళ్ళీ అక్కడ బిల్ గేట్స్ ని కలిసి మళ్ళీ అడిగారు, ఇట్లాగ మీరు ఇట్లా నాకు మాట ఇచ్చారు, మీరు హైదరాబాద్ లో పెడతామంటున్నారు, ఇక్కడ మీరు ఒక ప్రతినిధి బృందాన్ని పంపించండి అని. ఆ టూర్ లో అండి ఆంధ్రజ్యోతి ఎండీగా ఉన్నటువంటి వేమూరు రాధాకృష్ణ గారు మొత్తం ఆ టూర్ అంతా కవర్ చేశారు. ఆయన స్పెషల్ కరెస్పాండెంట్ గా ఉండి మొత్తం అమెరికా టూర్, సియాటిల్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఫైల్స్ పట్టుకొని, ఎందుకంటే సియాటిల్లో మీకు చూసే ఉంటారు కదా, అక్కడ అన్ని దగ్గరగానే ఉంటాయి ఆఫీసులన్నీ కూడా. అందువల్ల ఒక చోట కారు పార్క్ చేసుకొని ఆయన ఫైల్స్ చేత పట్టుకొని బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళడం, బిల్ గేట్స్ తో మాట్లాడటం, అదంతా జరిగింది. జరిగిన తర్వాత ఒక ప్రతినిధి బృందాన్ని పంపించారు. అక్కడి నుంచి ప్రతినిధి బృందం హైదరాబాద్ వచ్చింది. వాళ్ళు చూసుకొని అంతా మళ్ళీ వెళ్ళిపోయా, మళ్ళీ వాళ్ళు ఏమి మాట్లాడలేదు, వాళ్ళు సుముఖంగా లేరు అనేటువంటిది. ఎందుకంటే అక్కడ ఒక మళ్ళీ కొంత సమయం పడుతుందని చెప్పి మళ్ళీ నేరుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ తో మాట్లాడితే, నేను ఇంకొక ప్రతినిధి బృందాన్ని పంపిస్తానని చెప్పి ఆయన కూడా రెండో ప్రతినిధి బృందం వచ్చింది. వాళ్ళంతా వచ్చిన తర్వాత వాళ్ళంతా చూసి ఇదంతా కన్విన్స్ అయ్యి, ఎస్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం, ప్రభుత్వం చాలా ఈగర్ గా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా దార్శనికత, అప్పటికే ఆయన విజన్ 2020 ప్రిపరేషన్ లో ఉన్నారు. అందువల్ల ఇండియన్ పాలిటిక్స్ లో ఇటువంటి పొలిటీషియన్ ఉండటం అనేది చాలా అరుదు, కాబట్టి ఇక్కడ మనం పెట్టచ్చు అని వాళ్ళు ఒక నివేదిక బిల్ గేట్స్ కి ఇచ్చిన తర్వాత, అప్పుడు మాదాపూర్ లో ముందుగా టెంపరీగా ఒక బిల్డింగ్ లో అది స్టార్ట్ అయింది. తర్వాత మీకు తెలుసు మైక్రోసాఫ్ట్ తన సొంత బిల్డింగ్ లోకి వెళ్ళింది. అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ అండి. తర్వాత మీరు చెప్పినట్టుగా ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారి చొరవ, ఆ రోజు మరి ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి ఏం అవసరం వచ్చింది, బిల్ గేట్స్ ని బతిమలాడుకొని ఢిల్లీ వెళ్ళి కాళ్ళ వేళ పడినట్టుగా ఆయన మాట్లాడి, మళ్ళీ ఆయన ఏం మాట్లాడకపోతే మళ్ళీ సిఆర్టీలో వెళ్ళి సిఆర్టీలో మాట్లాడి వచ్చి, తర్వాత ప్రతినిధి బృందాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ రెండో ప్రతినిధి బృందాన్ని పిలిపించుకొని, ఇదంతా జరగటం అనేటువంటిది ఇవాళ ఒక గేమ్ చేంజర్ గా ఆ రోజు జరిగింది. అందుకని గేమ్ చేంజర్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అది ఒక ఊపు, ఒక గేమ్ చేంజర్, అందులో డౌటే లేదు. ఒక్క నిమిషం, ఆయన ఒక లాస్ట్ లో చెప్పారు ఇవాళ. అందుకనే బిల్ గేట్స్ ఆయన దిగంగానే చంద్రబాబు నాయుడు గారిని చూడగానే హౌ ఆర్ యూ ఫ్రెండ్ అని అన్నాడట ఆయన. అంటే ఒక పరిచయాన్ని స్నేహంగా పెంపొందించుకోవటం ఎలా అనేటువంటిది కూడా చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవచ్చండి. అంటే ఇదేదో కేవలం రాజకీయ పరమైనటువంటి పరిచయాలు, అదే అంటే టచ్ మీ నాట్ అన్నట్టుగా లేకుండా, ఆ పరిచయాన్ని ఆయన స్నేహంగా మలుచుకొని ఆ స్నేహాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం పైగా బిల్ గేట్స్ తో స్నేహం చేయడం వల్ల రాజకీయపరమైన లాభం ఏమీ లేదు, పోనీ వ్యక్తిగతమైన ఆర్థిక లాభాలు ఏమీ లేవు. కేవలం రాష్ట్రాల్లో తాను ప్రాతినిధ్యం వహించే రాష్ట్రానికి, తెలుగు జాతికి ఉపయోగపడే ఇది తప్ప ఆయనకు సొంతానికి ఏమీ ఉపయోగం ఉండదు బిల్ గేట్స్ ఫ్రెండ్షిప్ వల్ల. రైట్, పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఇప్పటి వరకు మనం హైదరాబాద్ కి బిల్ గేట్స్ రావడము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడము చూసాము. ఆ పరిచయము, అప్పటి నుంచి కొనసాగే స్నేహము ఇవాళ కనపడింది కదా. అమరావతికి వచ్చారు. సో ఆనాటి ఆ పర్యటన, ఈనాటి ఈ పర్యటనని కంపేర్ చేస్తూ ఏం చెప్తారు మీరు? వికే గారు, మీకు విక్రమ్ పూలా గారికి, ఏబిఎం ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. మీరు చాలా అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే గతంలో ఏం జరిగింది, ఏ రకంగా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని కలిశారు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, హైదరాబాద్ రూపురేఖలు ఏ రకంగా మారిపోయాయి. సో ఆల్ దట్ హిస్టరీ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ వండర్ఫుల్లీ. సో మళ్ళీ నేను దానిలో వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆనాటి పర్యటనకి ఈనాటి పర్యటనకి ఉన్నటువంటి పోలిక, ఈనాటి పర్యటన ద్వారా మనకి రాబోయే రోజుల్లో మనకు కలిగేటటువంటి లాభాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న దాని మీద మాట్లాడుకుంటే వికే గారు, ఇవాళ
గేట్స్ ఫౌండేషన్ అనేది ప్రపంచంలోనే థర్డ్ రిచెస్ట్ చారిటబుల్ ఫౌండేషన్. అవును. 2000 సంవత్సరంలో గేట్స్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. వారెన్ బఫెట్ కూడా దీన్ని బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పటి వరకు $100 బిలియన్ ప్లస్ వాళ్ళు వేరియస్ చారిటబుల్ యాక్టివిటీస్ కి మరీ ముఖ్యంగా హెల్త్ సెక్టర్ లో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉంటారు. కాబట్టి ఈ పర్యటన అనేది చాలా ప్రాముఖ్యతతో కూడింది. అంటే గతంలో ఆయన ఒక మైక్రోసాఫ్ట్ అధిపతిగా హైదరాబాద్ రావటం, ఐటీ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయటం, అవన్నీ ఒక బిజినెస్ యాంగిల్లో మనం చూస్తే, ఇవాళ ఒక చారిటీ గేట్స్ ఫౌండేషన్ థర్డ్ రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ అనేక ప్రాజెక్ట్స్ ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. తద్వారా మన రాష్ట్రానికి కూడా చాలా మేలు జరిగేటటువంటి అవకాశం. ఇవాళ మన రాష్ట్రంలో ప్రధానంగా గేట్స్ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్రాజెక్ట్ సంజీవిని. ఇప్పుడు కుప్పంలో మనం ఒక పైలట్ బేసిస్ మీద ఈ ప్రాజెక్ట్ ని తీసుకుని గేట్స్ ఫౌండేషన్ యొక్క సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లా కుప్పంలో మనం ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తాం. ఏంటి ప్రాజెక్ట్ సంజీవిని? మొన్న ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా వివరంగా చెప్పారు. అంటే డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి హెల్త్ రికార్డ్స్ ని డిజిటలైజ్ చేసి ఏఐ డ్రివెన్ టెక్నాలజీ ద్వారా ముందుగానే ఆ హెల్త్ రికార్డ్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేసి ముందుగానే మనం ఏ డిసీజెస్ బారిన పడేటటువంటి అవకాశం ఉంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆ డిసీజెస్ బారిన పడకుండా మనం ఏ రకమైనటువంటి మెడికేషన్ వాడాలి, ఇవన్నీ కూడా ఏఐ డ్రివెన్ టెక్నాలజీతో ముందుగానే ఈ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అన్ని అనలైజ్ చేసి ఆ ఇండివిజువల్ ని ముందుగానే హెచ్చరించడం, వారిని తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా వారిని మనం ఆ లైన్ లోకి తీసుకురావడం, ఇదంతా ప్రాజెక్ట్ సంజీవిని అంట. చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. కుప్పంలో ఇప్పటికే వీకే గారు దాదాపు 64,000 మంది సిటిజన్స్ ని అక్కడ వారి యొక్క కుప్పం నియోజకవర్గంలో వాళ్ళ హెల్త్ రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేయటం, ఒక 41 డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్ని కూడా వాటికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా అనలైజ్ చేసి ఒక 6,300 హై రిస్క్ కేసెస్ ని గుర్తించి వాళ్ళని అలర్ట్ చేసి, ఇప్పుడు చాలా మందికి పాపం తెలియదండి, ఏదో టెస్టులు చేయించుకుంటారు, ఏదో మందులు వేసుకుంటా ఉంటారు, కానీ భవిష్యత్తులో వారు ఎటువంటి డిసీజెస్ బారిన పడేటటువంటి అవకాశం ఉంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మన ప్రాణాలను మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే కోణంలో చాలా మంది ఆలోచించారు. కానీ వాళ్ళు ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ మొబైల్ ఫోన్లకి అలర్ట్స్ పంపిస్తూ, ఇదిగో మీరు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నారు, ఇట్లా ఉండాలి, ఈ రకంగా మీ లైఫ్ స్టైల్ ని మీరు మార్చుకోవాలి, ఈ రకంగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని హెచ్చరించారంటే అలర్ట్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, ఆ స్వర్ణాంధ్రే కాకుండా ఒక ఆరోగ్య ఆంధ్రని మనం సాధించుకోవాలి అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగతంగా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో మనం ప్రతిరోజు చూస్తాం. అదే విధంగా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఒక న్యూట్రిఫుల్ యాప్ అనేది కూడా క్రియేట్ చేసి మా పార్టీలో అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటారు, మీరు ఆ యాప్ ద్వారా మీరు మీ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోండి. సో అటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ని వల్ల గేట్స్ ఫౌండేషన్ సపోర్ట్ చేస్తా ఉంది. దానికి సంబంధించి దాన్ని స్టేట్ వైడ్ ఇంకా మనం దాన్ని విస్తరించడం కోసం ఇవాళ గేట్స్ ఫౌండేషన్ యొక్క సహకారాన్ని మనం కోరుతున్నాం. ఏ విధంగా అయితే కుప్పంలో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు చిత్తూరు జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 73 లక్షల మందిని, అంటే ఫస్ట్ ఫేజ్ లో 73 లక్షల మంది సిటిజన్స్ యొక్క హెల్త్ రికార్డ్స్ ని మనం డిజిటలైజ్ చేసి ప్రాజెక్ట్ సంజీవిని ద్వారా వారికి ఒక అంబ్రెలా, ఒక హెల్త్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఒక అంబ్రెలా క్రియేట్ చేయడం కోసం ఇవాళ దానిపైన చర్చ జరిగింది. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా చూసాం, దాదాపుగా 19,306 కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్ ని 9.5% ఇంక్రీజ్ చేసి దానిలో ప్రాజెక్ట్ సంజీవిని కూడా మనం ప్రత్యేకంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాం. పయ్యావుల కేశవ్ గారు కూడా ఆయన బడ్జెట్ స్పీచ్ లో ఇదే ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1 అండి. రెండోది, ఇవాళ ఇంకొక కీలకమైనటువంటి పరిణామం ఏం జరిగింది, అమరావతి ఇన్స్టిట్యూట్ బయో డిజైన్స్, అమరావతి స్కూల్ ఆఫ్ బయో డిజైన్ కి వాళ్ళ బీజం పడిందని. అంటే ఈ బయో డిజైన్ అనేది న్యూ టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఇవాళ మనం ఒక మెట్టెక్ పార్క్ విశాఖలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం ఇవాళ అది ఎట్లా విస్తరిస్తా ఉందో, కోవిడ్ టైంలో ఎన్నెన్ని ఇన్నోవేషన్స్ ఆ మెట్టెక్ జోన్ నుంచి వచ్చాయో మనం చూసాం వీకే గారు. అదే విధంగా అమరావతి స్కూల్ ఆఫ్ బయో డిజైన్ కూడా గేట్స్ ఫౌండేషన్ యొక్క సహకారాన్ని కోరటం జరిగింది. దానిపైన కూడా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ న్యాచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం డ్రోన్స్ ఏ రకంగా వినియోగిస్తా ఉన్నాం. ఉండవల్లిలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని అక్కడికి తీసుకెళ్లి అక్కడ అన్ని కూడా చూపించారు. అంటే ఏఐ డ్రివెన్ టెక్నాలజీ ద్వారా రైతులకి మనం ఎటువంటి అలర్ట్స్ ఇస్తున్నాం, అంటే అది వాతావరణం గురించి కానివ్వండి, సాయిల్ హెల్త్ కండిషన్స్ గురించి కానివ్వండి,
వాళ్ళ క్రాప్ కి సంబంధించి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కానివ్వండి, మార్కెట్ ప్రైజెస్ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏఐ డ్రివెన్ టెక్నాలజీని తీసుకొచ్చి రైతన్నలను కూడా మనం ఏ రకంగా ఆదుకుంటున్నాం, మరీ ముఖ్యంగా డ్రోన్స్ యొక్క వినియోగాన్ని ఏ రకంగా మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఇవాళ అక్కడ ఆ డ్రోన్స్ ని కూడా ఆపరేట్ చేసి చూపించారు. ఇవాళ ఒక వ్యవసాయ క్షేత్రంలో ఎట్లా మనం వాటి ద్వారా రైతులకు బెనిఫిట్ కలిగిస్తాం, రైతులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బిల్ గేట్స్ గారికి, ఈ రకంగా బాగుందండి ఈ టెక్నాలజీ మేము అందిపించుకుంటామని చెప్పి. అంటే ఆ ప్రాజెక్ట్ కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ యొక్క సహకారాన్ని కోరటం జరిగింది. ప్రాథమికంగా ఏంటంటే అగ్రికల్చర్ అండ్ హెల్త్ సెక్టర్స్ లో ఎక్కువగా గేట్స్ ఫౌండేషన్ యొక్క సహకారాన్ని మనం కోరాం. అదే విధంగా టెక్నాలజీ ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కూడా తీసుకెళ్లి ఆయనకు చూపించడం జరిగింది ఏ రకంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం అందిపుచ్చుకుంటా ఉన్నాం. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక ప్రత్యేక యూనివర్సిటీ సెటప్ ఒకటి అమరావతిలో క్రియేట్ అవుతా ఉంది. రియల్ టైమ్ గవర్నెన్స్ లో వాట్సాప్ గవర్నెన్స్ దాదాపు 163 సర్వీసెస్ ఇవాళ వాట్సాప్ ద్వారా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. డేటా లేక్ అనే ఒక సిస్టమ్, అంటే అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ యొక్క డేటాని ఇంటిగ్రేట్ చేసి దాని ద్వారా ఇవాళ మనం అవేర్ 2.4 అనేటటువంటి ఒక వ్యవస్థను మనం తీసుకొచ్చి దాని ద్వారా ఏంటంటే ర్యాపిడ్ గా మనం భవిష్యత్తులో ఎదుర్కొనేటటువంటి ఛాలెంజెస్ కి ముందుగానే మనం పరిష్కారం కనుకొని సిటిజన్ సర్వీసెస్ ఏ రకంగా ఎన్హాన్స్ చేసుకోవాలి. అంటే అన్ని కూడా ఇంటర్లింక్డ్ అండి. డేటా లేక్ కానివ్వండి, అవేర్ 2.0 కానివ్వండి, వాట్సాప్ గవర్నెన్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసామో కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ తీసుకెళ్లి బిల్ గేట్స్ గారు చూపించినప్పుడు ఆయన కూడా చాలా ప్రశంసించడం జరిగింది. అంటే 1997లో ఒక ల్యాప్టాప్ పట్టుకుని ఆయన ముందు కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ టెక్నాలజీని ఏ స్థాయికి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనం ఒక క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నా, ఒక నిత్య విద్యార్థిలాగా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనని తాను అప్గ్రేడ్ చేసుకుంటూ ఇవాళ ఆ టెక్నాలజీ ద్వారా సిటిజన్ సర్వీసెస్ ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని స్వయంగా ఇవాళ రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ లో కూర్చుని బిల్ గేట్స్ గారు చూడటం, అప్రిషియేట్ చేయటం. ఖచ్చితంగా ఈ రంగాలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇవాళ సంజీవిని ప్రాజెక్ట్ విషయంగా కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏఐ టెక్నాలజీ డ్రోన్స్ విషయంగా కానీ, అదేవిధంగా అమరావతి బయో డిజైన్ ఇన్స్టిట్యూట్ యొక్క దాన్ని ఎస్టాబ్లిష్ చేసే అంశంలో కానీ వీటన్నిటి మీద కూడా పాజిటివ్ గా ఇవాళ బిల్ గేట్స్ గారు స్పందించారు. ఖచ్చితంగా ఈ అన్ని రంగాల్లో కూడా గేట్స్ ఫౌండేషన్ ఏ రకంగా తన సహకారాన్ని విస్తరించవచ్చు అన్న దాని మీద రాబోయే రోజుల్లో మనం మంచి పరిణామాలు చూస్తాం. అలాగే 2025 అలాగే ఒక పాయింట్ చెప్పి ముగిస్తాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ రకంగా ఫాలో అప్లు చేస్తారు, ఏది వదిలిపెట్టకుండా దావోస్ లో కలిశారండి. లాస్ట్ వరల్డ్ ఎకనామిక్ జనవరి 2025 దావోస్ కలిసినప్పుడు ఈ ప్రాజెక్ట్ సంజీవిని గురించి వారికి చెప్పటం, మీరు పైలట్ చేయాలి, మీ సపోర్ట్ కావాలని ఆయన చెప్పి దాన్ని కుప్పంలో దానికి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇవాళ మళ్ళీ ఆయన్ని ఇక్కడ అమరావతికి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని స్కేలప్ చేయటం. అంటే ఒక పని పట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు వదలకుండా దాన్ని ఏ రకంగా ఫాలో అప్ చేస్తారు, దాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్ వరకు ఏ రకంగా తీసుకెళ్తారంటానికి కూడా ఇది ఒక కేస్ స్టడీగా కూడా మనం తీసుకోవచ్చు. వీకే గారు కరెక్టే. అయితే ఆ గతంలో అప్పుడు 97లో బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు అది ఎలాగైతే ఒక గేమ్ చేంజర్ అయ్యిందో, మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, ప్రత్యేకించి హైదరాబాద్ నగరాభివృద్ధికి, హైదరాబాద్కి ఒక ఐటీ ఒక ఊపుని, ఒక విప్లవాన్ని తీసుకురావడానికి ఎలా అది కారణభూతమైంది. ఆ తర్వాత మన తెలుగు పిల్లలకి, మన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ, సాఫ్ట్వేర్ మీద ఆధారపడే ఇతర చాలా రంగాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ అనగానే ఒక ఐటీ మాత్రమే కదా, చుట్టూ ఆ చివరి క్యాబ్ డ్రైవర్లు కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటారు. సో ఇంతమందికి ఉపాధి కల్పించింది కదా. సో అలాంటి గేమ్ చేంజర్ డెసిషన్స్ ఏమన్నా ఇవాళ జరిగాయా, ఏమన్నా అలాంటి చర్చ ఏమన్నా జరిగిందా అనేది ఒక ప్రశ్న. అయితే సబ్జెక్టు కరెక్షన్, సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్కి ఇప్పుడు సిఇఓ మన తెలుగువాడే. బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చినప్పుడు సత్యనాదెళ్ల మరి ఇంకా అందులో మైక్రోసాఫ్ట్లో చేరాడో కూడా లేదు తెలీదు. చేరుండొచ్చు అప్పుడప్పట్లో, లేదా ఇంకా చేరుండకపోవచ్చు కూడా. అలాంటి సత్యనారాయణ ఇవాళ అదే మైక్రోసాఫ్ట్ సిఇఓగా ఉన్నాడు, తెలుగువాడు. అలాంటి వాళ్ళు ఎందరో ఇవాళ అమెరికన్ బేస్డ్ కంపెనీలకు సిఇఓలు గానో లేకపోతే కీలకమైన పదవుల్లో చాలా మంది ఉన్నారు.
సో అలాంటి గేమ్ చేంజర్ డెసిషన్స్ ఇవాళ ఏమైనా జరిగాయా ఆంధ్రప్రదేశ్కి? ఆంధ్రప్రదేశ్ జరగడం, తెలంగాణకు జరగడం, హైదరాబాద్కు జరగడం, అమరావతికి జరగడం అంటే తెలుగు రాష్ట్రాలకు జరిగినట్టే. ఇవాళ అమరావతిలో ఏదైనా పెద్ద సాఫ్ట్వేర్, వైజాగ్లో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంపెనీ ఏదైనా వచ్చిందని అంటే డెఫినెట్గా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చినట్టే హైదరాబాద్ నుంచి కూడా గ్రాడ్యుయేట్లు వెళ్తారు ఉద్యోగాల కోసం. పట్టాభి గారు, ఇప్పుడు ఆ రోజున డెఫినెట్గా బిల్ గేట్స్ వచ్చారు కాబట్టి హైదరాబాద్ ఇలా ఉంది, ఆ తర్వాత ఐటీ హబ్గా మారింది, ప్రపంచ దేశాలు ఇటువైపు చూశాయి, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి ఐటీ పరంగా కానీ ఇంకో రకంగా కానీ, ఇదంతా చర్చ ఉంది. కొంతమందికి నచ్చపోవచ్చు కానీ అదే నిజం. ఓకే, అయితే ఇవాళ బిల్ గేట్స్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, అమరావతికి వస్తున్నారు అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, మీరు అన్నట్టుగా ఆర్టీజీఎస్ గురించో లేకపోతే బయో క్యాపిటల్ గురించో లేకపోతే ఇంకో దాని గురించో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక కొత్త రూపకల్పన ఏదో జరిగింది, ఇలాంటివి చేయాలని, ఇదంతా బాగానే ఉంది. కానీ హైదరాబాద్లో ఎలాగైతే మైక్రోసాఫ్ట్ సెంటర్ని ఏర్పాటు చేశారో అలాంటిది ఏమన్నా, అటువంటి ఇనిషియేషన్స్ ఏమన్నా జరిగాయా అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి చెప్తారేమన్నా? వికే గారు, ఇవాళ మీరు ఇందాక అడిగారు వాట్ ఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ గేమ్ చేంజర్. బిల్ గేట్స్ గారి పర్యటన వల్ల రాష్ట్రానికి నెక్స్ట్ గేమ్ చేంజర్ ఏం కాబోతోంది అన్న ప్రశ్నకి నేనైతే చాలా స్పష్టంగా ప్రాజెక్ట్ సంజీవని అని చెప్పదలుచుకున్నానండి. అంటే గతంలో ఆయన హైదరాబాద్ కి ఒక మైక్రోసాఫ్ట్ అధిపతిగా ఆయన వస్తే ఇవాళ గేట్స్ ఫౌండేషన్ అధిపతిగా ఇవాళ ఆయన పర్యటన జరుగుతోంది. ఇవాళ ప్రాజెక్ట్ సంజీవిని ఈజ్ ది ఫ్యూచర్ గేమ్ చేంజర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ రాష్ట్రంలో ఒక్కసారి ఇమాజిన్ చేయండి వికే గారు, 5 కోట్ల మంది ప్రజల యొక్క సిటిజన్స్ యొక్క హెల్త్ రికార్డ్స్ అన్ని పూర్తిగా డిజిటలైజ్ అయ్యి మనం ఏఐ డ్రివెన్ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తూ వారు ప్రమాదకరమైనటువంటి డిసీజెస్ బారిన పడకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి అలర్ట్స్ ఇస్తూ వారిని గైడ్ చేస్తూ మనం వాళ్ళ ఆరోగ్యాన్ని కనుక మనం కాపాడటం కంటే ఇంకా అంతకంటే పెద్ద గేమ్ చేంజర్ ఏముంటుంది వికే గారు. సో డెఫినెట్ గా గేట్స్ ఫౌండేషన్ చిత్తూరు జిల్లా కుప్పంలో వాళ్ళు పైలట్ కింద ఏదైతే స్టార్ట్ చేశారో దాదాపు 64,000 మంది సిటిజన్స్ కుప్పం కాన్స్టిట్యున్సీలో పైలట్ కింద వాళ్ళు రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేసి సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా ఇవాళ వాళ్ళ హెల్త్ పారామీటర్స్ అన్ని మానిటర్ చేస్తా ఉన్నారు. దాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా స్కేల్ అప్ చేయబోతా ఉన్నారు. దానికి గేట్స్ ఫౌండేషన్ యొక్క సహకారం మనకు ఉండబోతా ఉంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్. మనం ఒక 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం చెప్పుకుంటాం. ఇవాళ ఎలా అయితే మనం మైక్రోసాఫ్ట్ గురించి చెప్పుకుంటా ఉన్నామో మనం ఒక దశాబ్ద కాలం తర్వాత ప్రాజెక్ట్ సంజీవిని గురించి చెప్పుకుంటాం. ఆ రోజు బిల్ గేట్స్ గారు వచ్చారు, ఇవాళ అమరావతి వచ్చారు, ప్రాజెక్ట్ సంజీవిని గురించి చర్చలు జరిగాయి. హెల్త్ సెక్టర్ లో గేట్స్ ఫౌండేషన్ యొక్క సహకారాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కోరారు. పైలట్ గా కుప్పం నియోజకవర్గంలో గేట్స్ ఫౌండేషన్ ఈ రకంగా చేసింది. దాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం వల్ల ఇన్ని కోట్ల మంది ఇవాళ కోట్ల మందికి ఆరోగ్య భద్రత ఇవాళ కలిగింది అని మనం ఖచ్చితంగా ఒక దశాబ్ద కాలం తర్వాత చెప్పుకుని తీరుతాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్టరీ. ప్రాజెక్ట్ సంజీవిని విల్ బీ ది గేమ్ చేంజర్ అండి ఇన్ ద కమింగ్ డేస్ టు కమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దేశం మొత్తానికి కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి రోల్ మోడల్ గా ఇది తయారవబోతోంది. ఇది కేవలం ఓన్లీ హెల్త్ రికార్డ్స్ డిజిటలైజ్ చేయటమే కాదండి, మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డేటా అనలిటిక్స్ ఇవాళ ఈ డేటానంతా కూడా అనలైజ్ చేసి మనం ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఎప్పటికప్పుడు మనం ఒక కవచం, ఒక ఆరోగ్య రక్షణ కవచం, సంజీవిని అంటేనే ఆ పేరులోనే ఉంది కదండి, మన ప్రాణాలని కాపాడేటటువంటి ఒక పదార్థం సంజీవిని అనేది. సో రేపటి రోజున ఇవాళ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం రూపాంతరం చెందడానికి ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉపయోగపడిపోతా ఉంది. దీనికి రిలేటెడే ఇందాక నేను చెప్పినటువంటి అమరావతి స్కూల్ ఆఫ్ బయో డిజైన్. అంటే ఈ మెడికల్ రంగంలో ఇవాళ అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తా ఉన్నాయి. ఇవాళ మనం రోబోటిక్ సర్జరీస్ చూస్తూ ఉన్నాం, ఇంకా రకరకాలైనటువంటి ఇన్నోవేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. మీరు అటువంటి టెక్నాలజీ ఇన్నోవేషన్స్ కూడా సపోర్ట్ చేసి ఇవాళ అటువంటి ఒక ఇన్స్టిట్యూట్ మన అమరావతిలో పెట్టుకుని స్టార్టప్స్ అన్ని కూడా ఎంకరేజ్ చేసి ఓ పక్కన ప్రాజెక్ట్ సంజీవినికి సహకారాన్ని అందిస్తూనే ఇంకా వైద్య రంగంలో కొత్త టెక్నాలజీస్ కి ఇవాళ గేట్ ఫౌండేషన్ తన సపోర్ట్ ఇవ్వబోతా ఉంది. సో ఆ రకంగా అది ఏర్పాటు అవుతుంది. ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం చూస్తాం. రెండోది ఈ డ్రోన్ వ్యవసాయ రంగంలో కూడా గేట్స్ ఫౌండేషన్ చాలా
కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నారు వికే గారు. దాని మీద కూడా ఆయన ఫోకస్ చేశారు. ఇవాళ అందుకని ఆయన ప్రత్యేకించి వెళ్ళి ఫార్మర్ ఇంటరాక్షన్ కూడా ఆయన చేయటం జరిగింది. ఇవాళ ఈ రెండు కీలకమైనటువంటి రంగాలు, ఇవాళ కెమికల్ ఫర్టిలైజర్ యొక్క వినియోగాన్ని తగ్గించి ఇవాళ మనం మన ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటామో, సాయిల్ హెల్త్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా మంది నవ్వారు, ఆ సాయిల్ హెల్త్ ఏంటండి, ఆ సాయిల్ హెల్త్ గురించి ఈయన ఇప్పుడు మాట్లాడతారంటే అది ఎవరికి అర్థమవుతుంది, కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవాళ సాయిల్ హెల్త్ అంటే అనేది భూమికి ఆరోగ్యం ఏంటని వాళ్ళ అతి తెలివి అనమాట. భూమికి ఆరోగ్యం మట్టి అంటే భూమే కదా, భూమికి ఆరోగ్యం ఏంటని అతి తెలివి అనమాట వాళ్ళది. ఆయనేమో భూమి కూడా ఆరోగ్యం ఉండాలి, మట్టికి ఆరోగ్యం ఉండాలి అని ఆయన కాన్సెప్ట్. మన ఆరోగ్యమే కాదు, భూమి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి. భూమి ఆరోగ్యంగా ఉండాలంటే కెమికల్ ఫర్టిలైజర్ వినియోగాన్ని తగ్గించాలి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దాన్ని పెద్ద ఎత్తున స్కేలప్ చేస్తా ఉన్నారు రాయలసీమ ప్రాంతంలో. ఇవాళ మన బడ్జెట్ లో చూసాం హార్టికల్చర్ క్యాపిటల్ గురించి ఏమైనా మాట్లాడారా? పర్టికులర్ గా అమరావతి క్యాపిటల్ నిర్మాణం, కొత్త గ్రీన్ క్యాపిటల్ కదా, అంటే ఆ డిజైన్స్ అన్ని కూడా చూపించారండి. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ లో ఏ రకంగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ప్రెజెంటేషన్ కూడా బిల్ గేట్స్ గారికి ఇవ్వటం జరిగింది. దానిలో ఇంటిగ్రేట్ చేసినటువంటి వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన అప్రిషియేట్ చేశారు. కాకపోతే ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణానికి గేట్స్ ఫౌండేషన్ నుంచి ఎటువంటి సహకారం వస్తుందా అన్నది నేను చెప్పలేను, కానీ అది వాళ్ళ ప్రెజెంటేషన్ మాత్రం ఈ రకంగా ఒక నిర్మాణం జరుగుతుందని మాత్రం చూపించారు. కానీ ఎక్కువ ఫోకస్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఈ ప్రాజెక్ట్ సంజీవిని, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ హెల్త్ సెక్టర్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దానిపైన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇప్పుడు ఆయన దానికి అప్పుడంటే మైక్రోసాఫ్ట్ కి చైర్మన్ గా ఉన్నారు, తర్వాత విస్తరణలో మంచి జోరు మీద ఉంది అప్పట్లో మైక్రోసాఫ్ట్, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు బిల్ గేట్స్ సారథ్యంలో నడుస్తుంది కాబట్టి అప్పుడు ఆయన అలా మనం వాడుకున్నామని అనకూడదు, కానీ ఆయన సేవల్ని ఆయనకున్న దీన్ని మనం అట్లా ఉపయోగించుకునే ప్రయత్నం చేసాం. ఇప్పుడు ఆయన గేట్స్ ఫౌండేషన్ ద్వారా అదే ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌండేషన్, చారిటీ వర్క్ చేస్తున్న ఫౌండేషన్ ద్వారా దానికి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి గేట్స్ ఫౌండేషన్ కి, ఆ ఫౌండేషన్ చేస్తున్న వర్క్స్ లోంచి మనం ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఒక్క నిమిషం పట్టాభి గారు, ఇప్పుడున్నది 2020లోనే ఆయన మైక్రోసాఫ్ట్ బోర్డుకి రిజైన్ చేసేసి ఫిలాంథ్రఫిస్ట్ గా మారిపోయారు విక్రమ్ గారు, మీకు తెలుసు. మారిపోయి గేట్స్ ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల చారిటీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, పర్టికులర్ గా వెనకబడిన దేశాల్లో ఆరోగ్య రంగాల్లో, విద్యా రంగాల్లో, ఇటువంటి వాటిలో, వ్యవసాయం కూడా. సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత ఈ గేట్స్ ఫౌండేషన్ ఏ రకంగా ఉపయోగపడగలదు ఆంధ్రప్రదేశ్కి? ఎందుకంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి ఆయన బోర్డు నుంచి బయటకు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఏంటంటే ఆయన కంటిన్యూస్ గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారండి. ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, దాన్ని రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఇవాళ బిల్ గేట్స్ ఫౌండేషన్ గురించి అవి చేపట్టుతున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఆయన అంటే సమాంతరంగా ఒకవైపు ఐటీని ప్రోత్సహిస్తానే, మరోవైపు ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ కంటే అంటే విదేశాల్లో కొంత ఏదైతే థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళకి సహాయం చేసేటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే డిఎఫ్ఐడి ఉంది. సో ఉదాహరణకి డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అని ఇంగ్లాండ్ లో బ్రిటిష్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఆ డిఎఫ్ఐడిని ఒప్పించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1997-98లోనే హైదరాబాద్ లో 180 మురికి వాడలు ఉంటే, నోటిఫైడ్ మురికి వాడలు, ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. ఆ 180 మురికి వాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకి డిఎఫ్ఐడి నిధులు తీసుకొచ్చారండి. అది చాలా పెద్ద అంటే ఇనిషియేషన్ అనమాట. ఆయన తీసుకున్న చొరవ అది. అంటే మనం ఏంటంటే ఆ సైడ్ చాలా మంది డిస్కస్ చేయరు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు హైటెక్ అది ఇది అంటారు, కానీ ఆయన డిఎఫ్ఐడి ఉంది, బ్రిటన్ నుంచి మనం ఎందుకు తెచ్చుకోకూడదని దాని మీద కృషి చేసి వాళ్ళని ఒప్పించి ఆ రోజు మురికి వాడల అభివృద్ధి ఆ రోజున జరిగినాయి. అంటే వాళ్ళ అభివృద్ధి ఆయన హయాం జరిగిందండి. ఇంకోటి నెదర్లాండ్ గవర్నమెంట్ మనకి వాటర్ స్కీమ్స్ కింద డబ్బులు ఇచ్చారండి. అది ఉండే అంటే ఇటీవల కాలంలో కొన్ని గవర్నమెంట్స్ ఆ డిపార్ట్మెంట్స్ మూసేసింది, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ టెక్నాలజీని ఫస్ట్ తీసుకురావడానికి ఆయన కుప్పంలో పైలట్ ప్రాజెక్టు చేయించారు.
స్టార్టింగ్ వాళ్ళని ఒప్పించి ఆయన ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అక్కడ చూశారు. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా బిందు తుంపర సేద్యంతో అక్కడ వ్యవసాయం చేస్తున్నారు చూసి చాలా మంది ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా చాలా మంది ఎద్దేవా చేశారు, అసలు అక్కడ నీళ్లు ఉండవు, ఆయన ఇజ్రాయలీ టెక్నాలజీ ఇక్కడ తీసుకొస్తాడంటని. ఆ బిందు సుంపర సేద్యం ఏ విధంగా అంటే కంప్యూటర్ల ద్వారా ఎంత నీళ్లు ఇవ్వాలి, ఒక్కో మొక్కకి ఎన్ని బిందువులు వెళ్తాయి అని అప్పుడు చాలా అంటే చులకనగా ఎద్దేవా అంటే అర్థం చేసుకోకుండా మాట్లాడారు. తర్వాత ఏమైందంటే సబ్సిక్వెంట్ గా వాళ్ళ ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ బిందు తుంపర్ల సేద్యానికి ఆయనకి ఒక టాస్క్ ఫోర్స్ వేస్తే వాజ్పేయి గారు ఆయన్ని చైర్మన్ గా ఉండమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దేశంలో బిందు తుంపర సేద్యం ఎక్కడైతే వాటర్ స్కేర్సిటీ వాటర్ లభ్యత తక్కువగా ఉందో, నీటి లభ్యత తక్కువగా ఉందో అక్కడ ఇవాళ బిందు తుంపర సేద్యంతో అద్భుతంగా పండుతున్నాయి పంటలు మనకి. అంటే కేవలం నదులు చెరువులు ఇవే కాదు, చిన్న చిన్న నీటి వనరులతో కూడా మనం వ్యవసాయం చేయొచ్చు అని ప్రూవ్ చేసినటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన నాట్ ఓన్లీ టెక్నాలజీ అండి, ఏ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎలాగా మార్పులు వస్తున్నాయి, దానిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే దాంట్లో ఇవాళ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఎంసీఆర్ హెచ్ఆర్డి ఉంది. ఎంసీఆర్ హెచ్ఆర్డి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది ప్రతిష్టాత్మక సంస్థలు ఒకటి కదా. అది మొత్తం ఫండింగ్ అంటే 63 కోట్లు బ్రిటన్ గవర్నమెంట్ ఇచ్చిందండి, ఫ్రీ ఆఫ్ ఇదనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొన్ని సంస్కరణలు అంటే పరిపాలనా రంగంలో తీసుకున్నటువంటి సంస్కరణలకు దీనిగా చేసి అంటే ప్రోత్సాహకాలు ఇస్తారన్నమాట వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఏ గవర్నమెంట్ అయితే మానవాభివృద్ధి కోసం తీసుకున్నటువంటి కొన్ని వినూత్నమైనటువంటి పథకాలను వాళ్ళు అమలు చేస్తున్నారు విజయవంతంగా, దాన్ని ప్రోత్సహించడం కోసం కొన్ని నిధులు కేటాయిస్తారు. ఆ విధంగా మనకి ఎంసీఆర్ హెచ్ఆర్డి ₹1 ఖర్చు లేకుండా అద్భుతమైనటువంటి సంస్థ 63 కోట్లు ఆ రోజుల్లో వచ్చింది. అది ఇప్పటికీ కూడా అది అంటే తలమానికమైనటువంటి ఒక సంస్థగా హైదరాబాద్ లో నిలిచిందండి. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మనం కేవలం ఐటీ రంగాన్నే కాదు, ఇవాళ పట్టాభి గారు చెప్పినట్టు ఇవాళ వైద్య రంగంలో ఇవాళ డిజిటలైజేషన్ చేసి అంతమంది పౌరుల రికార్డుల్ని మనం చేయటం అనేటువంటిది నిజంగా అది చెప్పుకోదగిందండి. అట్లాగా ఏంటంటే ఇవాళ ఏం రిజల్ట్స్ వస్తాయని కాదు, ఆయన ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఒక పాసిబిలిటీ, ఎస్ అక్కడ ఏమైనా పాసిబిలిటీ ఉందా, అక్కడ ఏమైనా మనం ప్రయత్నిస్తే ఏంటి నష్టం ఏంటి, ప్రయత్నించి చూద్దాం. మొదటిసారి ప్రయత్నంలో విఫలం అవ్వచ్చు, రెండోసారి ప్రయత్నిద్దాం, రెండోసారి విఫలం అవ్వచ్చు, మూడోసారి ప్రయత్నిద్దాం. ఆ విధంగా ఆయన అప్రోచ్ ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ బిల్ గేట్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ కి వచ్చిందంటే రేపొద్దున చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ అది పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయింది కదా. ఆయన బిల్ గేట్స్ 6 గంటల సమయం అండి, 6 గంటల సమయం. హైదరాబాద్ వస్తే ఎలాంటి వైబ్రెంట్ ఇది జరిగిందో ఇవాళ ఆ టూర్ అమరావతి 6 గంటల సమయం అండి. అది మనం నమ్మశక్యంగా అట్లా నాకు ఇప్పటికీ 6 గంటల సమయం ఆయన వెచ్చించాడు అంటే ఇక్కడ ఎంత ఆయనకి ఆసక్తి, ఎంత అనుబంధం ఈ రాష్ట్రంతో చంద్రబాబు నాయుడు గారితో కలిగి ఉంటే తప్ప 6 గంటల సమయం వాళ్ళు ఇవ్వరండి సాధారణంగా అమెరికన్స్. ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు మళ్ళీ ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుందని ఆశిద్దాం. విక్రమ్ గారు అండ్ పట్టాభి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ